23/6/1972 ఉదయం లేచి 6 గంటలకు స్నానం చేసి కూర్చుంటిమి. 7 గంటలకు సుజాత వచ్చి అల్పాహారంనకు పిలుచుకొని పోయాను. రొట్టె, పాలు, పండ్లు, కాఫీ సేవించితిమి. 8 గంటలకు మంచు పొరలో ఉదయసూర్యుని కిరణములు ప్రసరించుండెను. గవాక్షము నుండి రోము నగరము ప్రభాత కాంతులలో మెరిసిపోవచుండెను. పురాతన నిర్మాణములు, గోపురములు, కళాఖండములైన శిలాప్రతిమలు దూరము నుండి కనిపించుండెను. సుజాత మమ్ము పెరటిలోనికి తీసుకుని పోయి తాను పెంచుకొనుచున్న పూల మొక్కలు చూపించెను. రంగురంగుల పువ్వులను చూచుచూ గులాబీ తోట దాటి వెళ్ళితిమి. ఆ వెనుక మోకాల ఎత్తున చక్కని గడ్డి పెరిగి ఉన్నది. ప్రతి మొక్కకు చివర నీలపు మొగ్గ ఉండెను. గాలివాటున సుకుమారమైన సుగంధము గుబాళించుండెను. ఆ గడ్డి మొక్కలే లవెండర్ అనబడు పూల మొక్కలు. ఆ సుగంధము చాలా తగుమాత్రముగా ఉన్నది. మేము ఆ తోటలో తిరిగి ఫోటోలు తీసుకుని మరలి వచ్చితిమి. పుణ్యక్షేత్రము వాటికన్. సుమారు 10 గంటలకు వాటికన్ పుణ్యక్షేత్రము చూచుటకు బయలుదేరితిమి. రోమన్ కేథలిక్ క్రైస్తవులకు అది దివ్యస్థలము. అందు మహత్తరమైన దివ్య భవనముల నడుమ వారి మత గురువును ಹಾಗೂ పోప్ నివసించును. మేము కారులో బయలుదేరి వాటికన్ నగరం సమీపించితిమి. అది రోమ్ నగరము నడుమున ఉన్న ఒక ప్రత్యేకమైన నగరము. దాని చుట్టూను పెద్ద ప్రాకారం కలదు. ప్రవేశమున ఒక పెద్ద సింహద్వారము, అటునిటు శిల్పములు, లోపల ఇరుపక్కన పెద్ద స్తంభములు గలవు. స్తంభములు దాటిన వెనుక విశాలమైన సోపానములున్నవి. సోపానములకు కుడి ప్రక్కన పోపు గారు నివసించు భవనము. అది మహత్తరమైన నిర్మాణము, సకల సౌకర్యములతో సమకూర్చబడినది. సోపానములకు ఎదురుగా ముఖ్యమైన క్రీస్తు దేవాలయం ఉన్నది. అది చిత్ర విచిత్రము, అనేక సుందర ఆకారములతో కూడిన కళాఖండము. సింహద్వారం దగ్గర నుండి అంతయు శిల్పమయము. లోపల ప్రవేశించినంతనే జగద్విఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు రచించిన తైలవర్ణ చిత్రములు, క్రీస్తు జీవితమునకు సంబంధించినవి వరుసగా అమర్చబడి ఉండెను. వాటికన్ నగరము అందలి శిల్పకళ సజీవమైనది. అందలి చలువరాతి విగ్రహములు శరీర నిర్మాణమందలి సూక్ష్మాంశములను స్పష్టము చేయు సహజతతో మహోన్నతములై యాత్రికులను దైవభక్తి విషయమున హెచ్చరిక చేయుచున్నట్లున్నవి. దైవ సృష్టిలోని అనేక దేవతలు, రెక్కల దేవదూతలు తమ శిల్ప సౌందర్యముతో చూపరులను తమ లోకములోని కొనిపోవచ్చుందరు. అందరి మ్యూజియం యావత్ భూగోళమున మిక్కిలి విలువగల పదార్థములను కొల్లగొట్టి ఒకచోట చేర్చినట్లున్నది. నానా దేశము నుండి భక్తులు కొనివచ్చిన అనర్ఘ మణిమాణిక్యములు, స్వర్ణమయ పాత్రలు, విగ్రహములు కోకొలలుగా ఉన్నవి. తరతరముల నుండి పీఠాచార్యులకు పోపులు ధరించిన దుస్తులు పేర్ల వివరములతో ప్రదర్శింపబడి ఉన్నవి. అవి అతి సున్నితములైన బంగారు దారములతో నేత నేసిన వస్త్రములతో చేయబడిన దుస్తులు. దైవమును ఆరాధింపవలనచో ఇంత విలువైన బంగారు దుస్తులు ధరింపవలనట. మరి దేవుని పుత్రుని ప్రతినిధిగా పనిచేయు వారికి పాపులను ఆశీర్వదించుటకు అంత విలువైన నిత్య జీవితం ఆవశ్యకము. మరి బంగారం ధరింపనివాడు ఒక్కడే, అతడే యేసుప్రభువు. మరియు అతని తల్లి అయిన దివ్యకన్య కూడా బంగారం ధరించలేదు. తన పుత్రుని కన్నా విలువైనదా బంగారము? సిలువ కన్నా విలువ బంగారమునకు ఎక్కువని పాపయోగ మానవుడు తలచుట వల్లనే కదా దేవుని పుత్రుని కూడా సిలువ కొట్టుటకు ప్రయత్నించెను. ఈ సంఘటనకు తర్వాత కూడా ప్రభువును బంగారంపై
సిలువ కొట్టుటకు యత్నించున్నారు భక్తులు. దేవుని పుత్రుడు మాత్రము సిలువకు దేహమిచ్చి జీవులను తన రాజ్యంలోనికి స్వీకరింపవాలని యత్నించడం మానలేదు. ఆయనను గెలుపు భక్తులదే, ఓటమి ప్రభువుదే. మాస్టర్ గారు చెప్తుంటారు కదా, భగవంతుడు ఎన్నిసార్లు అవతారం ఎత్తుచ్చినా మనమే గెలుస్తాం, ఆయనే ఓడిపోతుంటాడు, ఆయన అవతారం ఎత్తు ఉంటాడని చెప్పారు మాస్టర్ గారు. సూర్యరూపుడకు ప్రభువు నిత్యము సూర్యోదయములు వెలిగించుచు మానవుల అజ్ఞానమును చీకట్లోనికి అస్తమించునే ఉన్నాడు. అతనికి సిలువ తప్పదు, భక్తులకు బంగారంపై విలువ తప్పదు. రెండునూ శాశ్వత లీలలే. నా మనసున విచిత్రమైన ఊహలు దేవుని లీలలుగా, చెవులలో ఈలలుగా పరిగెత్తినవి. బంగారమునకేమి కానీ దివ్య కన్య అయిన మేరీమాత పూజాపీఠము దివ్య కాంతులతో మెరిచిపోతున్నది. దాన్ని సమీపించి శిరస్సు వంచిన వారి పాపములన్నీ పటాపంచిన ఒకట అనుభవమై స్పష్టముగా కనిపిస్తున్నది. కానీ వచ్చిపోవు యాత్రికులు చాలామంది మార్పు లేకుండానే తిరిగిపోతున్నారేలా. మానవుని శక్తి సామర్థ్యములు అట్టివి. అల్లదే కనుచూపు మేరలో సెలయేళ్ళు పిల్లకాలువలుగా ప్రవహించున్నవి. భూమ్యాకాశములు నడుమ నిండిన దేవుని దేహం నుండి కరుణాశ్రవంతులు ముర్ముర ధ్వనులతో నిర్మల జల ప్రవాహములై దిగువలోకములకు ప్రవహించున్నట్లు ఉన్నది. ఇంత నైర్మల్యము భవరోగ భైషిత్యమై కొట్టవచ్చున్నట్టు మీదికి వస్తున్నాను. భక్తజనులు దూరం నుండి దర్శించి నమస్కరించి అందు చిక్కుకొనకుండా తప్పించుకొని పోతున్నారు. ఇంతటి దైవ సాన్నిధ్యము కూడా నవీన నాగరిక మానవుని దృష్టిలోని ఒక పురావస్తు ప్రదర్శనాలయంగా మాత్రమే వినోదింపబడుతున్నది. ఎంత చూచనను తనివి తీరని వింతల్లో వేటికన్ నగరం ఒకటి. అంతకన్నా ఆ దివ్యస్థలమునకు విలువ కట్టలేకపోయే తెల్లజాతి వారు. వారికి ఇంతకన్నా విలువైన దేవాలయములున్నవి. అది బంగారంతో, డబ్బుతో, వాణిజ్యముతో, మద్యపు బుడ్లతో నిండిన నాగరికత అనబడి దేవాలయము. 4 గంటల కాలం గడిచినచో ఎమగునో అసంతృప్తితో కాల వ్యవధి లేక వెనుకకు మరలితిమి. దారిలో కొలేజియా మహానిర్మాణమును సూచితిమి. మరికొంత దూరం నడిచి యుద్ధవీరుల సంస్కృతి కేంద్రమును సూచితిమి. అతడి నుండి మా వసతికి చేరేసరికి మధ్యాహ్నము 12:30 గంటలైనది. మా కార్యజ్యం ఇచ్చిన యువతి సుజాత భోజనం సంసిద్ధం చేసుకుని వేచి ఉన్నది. నాకు సంభ్రమాశ్చర్య ఆనందములు ముప్పిరి గొలుపునట్లుగా భారతీయ భోజనము వడ్డింపబడి ఉన్నది. 2 మాసముల తర్వాత నా పేర వడ్డించిన విస్తరలో వంకాయ కూర, బీరకాయ కూర బాల్యమిత్రుల వలె దర్శనమిచ్చినది. నీకు వినితో పరిచయం ఎక్కడా అని ప్రశ్నించితిని. అడయార్లోను అని ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చి మరియు టనెను. నేను భారతదేశంలో ఉన్న నీ భార్యతో యోగశక్తి వల్ల మాట్లాడి తిని, మీకు ఏ కూర ఇష్టమో వార్త తెప్పించి వంట చేసి తిని, మేము భోజనం కూర్చుండబోతుండగా మీకు ఇష్టమైన సంగీతం కూడా వినిపించదు అని ఆమె రికార్డు సంగీతం పెట్టి కూర్చుండాను. నాద పరిశుద్ధిలో ప్రణవ మంత్రం వినిపించను. అటుపైన శరీరం మంజుభాషే మంజులం మందహాసే తిలకం ఫలభాగే అధరం వంశనాళే సుస్మితం లోలనేత్రే వ్రజగోపీ మనోహరం గోపబాలం నమామి అను శ్లోకం వినిపించను. అటుపైన అహమస్మి బ్రహ్మాహమస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అను మహావాక్యములు వినిపించినవి. అటుపైన బ్రహ్మానందం పరమసుఖదం మునగు దక్షిణామూర్తి స్తోత్రములు వినిపించినవి. వాని మాధుర్యమున మనస్సు లీనమైనది కానీ ఒక తీరని నష్టము కలిగినది. వంకాయ బీరకాయ కూరలు తినుచున్నప్పుడు రుచి ఎరిగి ఆనందించడం మరిచిపోయింది. భోజనము మధ్య మన వర్మగారు కూరల్లో కారం తక్కువగా ఉన్నదని కొంచెం కారం తెమ్మని అనిది. ఆమె తోరణములుగా నల్లని తొడిమలతో కూడిన ఎండుమిరపకాయలను తెచ్చను. వాడిని ప్యారిస్ నుండి కొని తెచ్చినట్ట.
వారిని చూసి భయపడి వర్మగారు అసహాయమైన కూరనే భుజించను. ఎండుమిరపకాయ వేసుకుంటాడు, నంచుకుని మండిపోతుంది. భోజనమైన వెనుక కొందరు పురప్రముఖులు మమ్మల్ని చూడవచ్చిరి. వారితో చాలాసేపు ప్రసంగములు జరిగినవి. క్రామర్ జక్వలిన్ అన్నతడు మైత్రేయుల ప్రస్తుత శరీరధారణ రహస్యమును గూర్చి ఒంటరిగానే ఒక గదిలో నాతో ప్రసంగించను. బల్గేరియా దేశీయుడైన ఒక బెస్తవాని శరీరమున మైత్రేయులు వేంచేసి ఉన్న సంగతి అతడు ప్రసంగించను. నాకది అంతకు ముందే తెలియను. అతని అనుభూతి చూచి నాకు ఆనందమైనది. అతను మేరీ మాతను ధ్యానం చేయనప్పుడు నీలమైన ఒక మనోహర జ్యోతి తను నిశ్చలమై స్పృశించును అని చెప్పాను. చెప్పుచుండగా అతని చుట్టూను అదే విధమైన జ్యోతి ఆవరణగా నాకు కనిపించను. అతడు శమదమాది గుణసంపన్నుడు. ఆకులు మాత్రము భుజించి మంచినీరు త్రాగి జీవించును. పూర్వకర్మ వశమున తన దేహారోగ్యం బాగులేదని వైద్య సలహా కోరాను. నేను అతని లక్షణమును తెలుసుకొని నేట్రమ్ సల్ఫ్ అను మందు రాసి ఇచ్చింది. అతడు వెంటనే పెట్టెలో నుండి ఒక లేఖను తీసి నాకు చూపించను. అందుతున్నది, తమ్ముడా, నీవు రేపు ఒక భారతీయుని చూడగలవు. అతనితో మాట్లాడినంతనే రోగ కారణమగు నీ పూర్వకర్మ దోషం తొలగిపోవును. అతడు నేట్రమ్ సల్ఫ్ అని మందు రాసి ఇచ్చును. చెప్పినట్లు బుద్ధిగా వాడుకొని తిరిగి ఆరోగ్యం పొందము. రాబో కాలమున నీవు అతన్ని తరచుగా చూస్తుండగలవు. కొంతకాలమునకు భారతదేశమునకు పోగలవు. లోకహితముగా అతని పనిలో భాగస్వామి కాగలవు. ఇట్లు నీ శ్రేయోభిలాషి మైత్రేయ చరణరేణువు.